తాండూరు ప్రజలపై భద్రేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. భద్రేశ్వర జాతర ఉత్సవాలలో శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో దాసోహ మందిరంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. శుభప్రద్ పటేల్ స్వయంగా భక్తులకు ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రేశ్వర స్వామి జాతరలో అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భద్రేశ్వర స్వామి ఆశీస్సులతో తాండూరు ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు శుభప్రద్ పటేల్ తెలిపారు. భువనత్రయం శివయోగినే సర్వదామహేశ్వర దేవతాభ్యో నమః. నారికేళ పరనైవేద్యం సమర్పయామి. వనస్పతిరతో వేదో గంధాఢ్య లోకోత్తమ వాగ్రేయ సర్వ దేవానామి. कर्पूरमल ज्योति प्रभामय कोशा विश्ववेद रसाक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु पुरुषेन्द्रियायुष्येन्द्रियधीरो भाविश्वर भगवान की भावेश्वर भगवान की जय. భద్రేశ్వర జాతర ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మా శుభప్రద్ పటేల్ గారికి మరియు నేటి అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న భక్తులకు ప్రతి ఒక్కరికి భావి భద్రేశ్వర జాతర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి నిన్ననే ఘనంగా మనం రథోత్సవాన్ని ముగించుకున్నాము. అటు రథోత్సవానికి పెద్ద ఎత్తులో భక్తులు హాజరై విజయవంతం చేసినారు. మరి నేటి ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాత్రి లంకాదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తాండూరు ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ అందరూ పాల్గొని ఈ లంకాదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటూ మా శుభప్రద్ పటేల్ గారు ప్రతి సంవత్సరం కూడా మా దేవాలయ కమిటీకి ఇలాగే చేయూతను అందించాలని కోరుకుంటూ మరి మాకు సహకరించిన వీరశైవ సమాజం పెద్దలకు కానీ యువతలకు కానీ మహిళా మండలి సభ్యులకు కానీ ఈ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా నిన్ననే గొప్పగా మనం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇక్కడ ఈ దేవాలయ నిర్వహణ అంటే జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ వేడి మహేశ్వర గారికి, అదేవిధంగా పెద్దలు జొన్నల బసవరాజ్ సార్ గారికి, అదేవిధంగా యువదళం వీరశైవ సమాజం పెద్దలకు అందరూ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లాలోనే అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున ఒక జాతరోత్సవం జరగడం అనేది తాండూరుకే ప్రాముఖ్యత ఉంది. అది భావికి భద్రేశ్వర జాతరలకే ఆ ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలామంది వేలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వచ్చి నిన్న మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రథోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు నాకు అవకాశం కల్పించారు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడానికి. నేను అదేవిధంగా దేవాలయ కమిటీకి, అదేవిధంగా వీరశైవ సమాజం, వీరశైవ యువదళానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా చాలామంది పేదలందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి విచ్చేస్తారు. ఈ దేవాలయం అంటేనే అందరికీ ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి భద్రప్ప గుడి. ఈ గుడిలో వచ్చి అందరూ కూడా ఎవరు ఉపాసం పోదనే ఉద్దేశంతో టెంపుల్ కమిటీ కావచ్చు, అదేవిధంగా యువదళం సభ్యులంతా కూడా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని అభినందించాలి. ఎక్కడ కూడా మనం ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఒక దేవాలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం లేదు, కానీ అది భద్రేశ్వర గుడిలోనే ఈరోజు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా ఈరోజు జరిగేటటువంటి లంకాదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుందాం. ఈ తాండూరు మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భద్రేశ్వరుని కోరుకుంటూ అందరికీ సుఖం కలగాలని కోరుకుంటున్నాం.
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.